వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘోరం అంటే ఘోర ఓటమి అయితే చవి చూసిందని చెప్పుకోవచ్చు. అసలు ముంబై ఇండియన్స్ ఈ ఓటమికి గల కారణాలు ఏంటిది, ముఖ్యంగా చెప్పాలంటే హార్దిక్ పాండ్యా ప్రధానంగా ముంబై ఓటమికి హార్దిక్ పాండ్యా కారణం ఎందుకు అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 38 రాజస్థాన్ రాయల్స్తో ముంబై ఇండియన్స్ అయితే తలపడింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్లతో ఘన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. వరుస విజయాలతో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2024లో దూసుకొని పోతుంది. అదేవిధంగా ముంబై ఇండియన్స్ మాత్రం అయితే ఓటములతోనే అయితే డీలా పడిందని చెప్పుకోవచ్చు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేయడం జరిగింది. తిలక్ వర్మ 65 పరుగులతో రాణించగా నేపాల్ వధేరా 49 రన్స్తో రాణించడం జరిగింది. రాజస్థాన్ బౌలర్ల విషయానికి వచ్చే సందీప్ శర్మ 5 వికెట్లతో ముంబై పతనానికి అయితే సాధించడానికి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ట్రెంట్ బోల్ట్ 3 వికెట్లతో రాణించడం. అనంతరం బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి 18 ఓవర్లోనే మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది. ఓపెనరు జైస్వాల్ మాత్రం అయితే సూపర్ సెంచరీతో రాణించడం జరిగింది. కేవలం 60 బంతుల్లోనే 104 పరుగులు చేసి చివరి వరకు నాట్అవుట్గా ఉండడం జరిగింది. అతని తోడుగా బట్లర్ 35, సంజు శాంసన్ 38 పరుగులతో ఉండడం జరిగింది. ఓవరాల్గా రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్లతో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. అయితే ఈ మ్యాచ్లో ముంబై ఓటమికి ప్రధాన కారణం హార్దిక్ పాండ్యా అని చెప్పుకోవచ్చు. హార్దిక్ పాండ్యా వచ్చేసరికి అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ పూర్తిగా విఫలమవుతున్నాడని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కెప్టెన్స్లో ఏమైనా రాణిస్తారంటే కెప్టెన్స్లో కూడా పూర్తిగా విఫలమవుతున్నాడని కూడా చెప్పుకోవచ్చు. ముందుగా మన రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో మన టాప్ ఆర్డర్స్ బ్యాట్స్మెన్స్ మాత్రం అయితే పూర్తిగా విఫలం అవడం జరిగింది. ఆ తర్వాత తిలక్ వర్మ, నేపాల్ వధేరా కొంత మేరకు అయితే రాణించడం జరిగింది. ఆ తర్వాత నేపాల్ వధేరా అవుట్ అయిన తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా మాత్రం అయితే ఏ మాత్రం కూడా రాణించకుండా కేవలం 3 పరుగులకే అవుట్ అవ్వడం జరిగింది. హార్దిక్ పాండ్యా మరోసారి విఫలం అవ్వడం చెప్పుకోవచ్చు అటు బ్యాటింగ్లో మాత్రం అయితే. అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి ఓపెనర్గా బౌలింగ్ ఎందుకు వేస్తున్నాడో అర్థం కావట్లేదు హార్దిక్ పాండ్యా. ఏఎంఎల్ బౌలర్ ఉండడం జరిగింది. గిరాల్ కోల్టేజ్ కానీ, జెప్స్ బుమ్రా కానీ, నేపాల్ వధేరా వంటి స్టార్ బౌలర్ ఉండగానే మన హార్దిక్ పాండ్యా ఓపెనింగ్ బౌలింగ్ ఎందుకు వేస్తున్నాడో అర్థం కాదు. ఓపెనింగ్ బౌలింగ్ వేయడంతోనే ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. హార్దిక్ పాండ్యా వచ్చేసరికి అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ అటు కెప్టెన్స్లో 3 విభాగాల్లో హార్దిక్ పాండ్యా పూర్తిగా విఫలం అవడంతోనే ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ముంబై బ్యాటింగ్ల విషయానికి వచ్చినట్లయితే టాప్ ఆర్డర్ ఈ మ్యాచ్లో పూర్తిగా విఫలం అవడం చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది. అందుకే ముంబై ఇండియన్స్ ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే ఈ మ్యాచ్లో బౌలింగ్ పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. మొత్తం ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లో వచ్చేసరికి 7 బౌలర్లను వాడడం జరిగింది. ఎంతమంది బౌలర్ అయినా ఎవ్వరు కూడా రాణించలేకపోయారని చెప్పుకోవచ్చు. జస్ప్రీత్ బుమ్రా అదేవిధంగా నవాన్ తుషేరా మాత్రమే కొంచెం అనుకున్నంత స్థాయిలో రాణించారని చెప్పుకోవచ్చు. మిగతా బౌలర్ మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ప్రతి ఓవర్లోనే వీళ్ళు 10 పైగా రన్స్ ఇవ్వడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా, నవాన్ తుషేరా మాత్రమే కొంచెం ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. మెయిన్గా ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి అయితే అటు టాప్ ఆర్డర్ బ్యాటింగ్ విఫలం అవ్వడం, అదేవిధంగా బౌలర్లో వచ్చేసరికి ఎవరు రాణించకపోవడంతోనే ముంబై ఓటమి అయితే ప్రధానమైన కారణాలని చెప్పుకోవచ్చు. అయితే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ చేరాలంటే ఏమైనా మార్గాలు ఉన్నాయా అనేది అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అయితే ముంబై ఇండియన్స్ ఇవే వైఫల్యాలను నెక్స్ట్ మ్యాచ్లో కూడా చూపిస్తాం. మాత్రం అయితే నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఓడిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మ్యాచ్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ 2 విభాగాలలోనే రాణిస్తేనే నెక్స్ట్ మ్యాచ్లో గెలవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి ప్రతి మ్యాచ్లోనూ ముంబై ఇండియన్స్ గెలిస్తేనే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే ఉంటుంది. మరి నెక్స్ట్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఎలా ఆడుతుంది, ఏ విధంగా ఆడుతుంది, ఎలా ఆడబోతుంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.